శివపురం అని పల్లెటూరు పచ్చని పొలాలతో ప్రవహించే ఏరుతో ప్రశాంతతకు మారుపేరుగా ఉండేది. ఆ ఊరి ప్రజలు పేదరికంలో ఉన్నా వారి మధ్య ఆప్యాయతకు అనుబంధాలకు కొదవే లేదు. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకుంటూ, ఒకరి సంతోషంలో ఒకరు పాలు పంచుకుంటూ బతికేవారు. కాని ఆ ఊరి మధ్యలో అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉండే, ఆ ఊరికి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఒక పెద్ద పాడుబడిన గడి ఉండేది. ఆ గడికి యజమాని భూపతి. వయసు 60కి పైనే ఉంటుంది. ఒకప్పుడు ఆ ఊరిలోనే పెద్ద జమీందారీ కుటుంబం వారిది. కాని ఇప్పుడు ఆ గడిలో భూపతి తప్ప మరొక మనిషే ఉండరు. గడి చుట్టూ ఉన్న 10 ఎకరాల మాగాని లెక్కలేనంత డబ్బున్నా భూపతి బతుకు మాత్రం ఒంటరి బతుకు. అతను ఎవరితోనూ మాట్లాడు, ఎవ్వరిని తన గడిలోకి రానివ్వడు. పండగొచ్చినా పబ్బమొచ్చినా ఆ గడి తలుపులు మూసే ఉంటాయి. అతని భార్య శాంతమ్మ. ఆయన పిసినారితనానికి, మనుషుల్ని దూరం పెట్టే నైజానికి మనోవేదన చెంది 10 ఏళ్ల క్రితమే కన్ను మూసింది. అప్పట్నుంచి భూపతి బతుకు మరింత ఒంటరిగా మారింది. అతని ఏకైక స్నేహితులు ఆ గడిలో అతను దాచుకున్న డబ్బు, బంగారు నాణాలు మాత్రమే. ఒకరోజు ఉదయం ఊరిలో ఉండే రైతు చంద్రయ్య ధైర్యం చేసి భూపతి గడి తలుపు తట్టాడు. అయ్యా, భూపతి గారు, బాబు, కాసు తలుపు తీయండయ్యా. చాలాసేపటికి తలుపు కొద్దిగా తెరుచుకుంది. అందులో నుంచి భూపతి ముడతలు పడిన ముఖం, అనుమానంగా చూసే కళ్ళు కనిపించాయి. ఏంటి ఈ పూటకే నా తలుపులు తట్టావు? దానం అడగడానికి వచ్చావా? నా దగ్గర చిల్లి కావలేదు, పో. అప్పుడు చంద్రయ్య, అయ్యో, దానం కాదయ్య గారు, ఈసారి వానలు పడక నా పొలం ఎండిపోయింది. మీరు కాస్త అప్పిప్పిస్తే విత్తనాలు కొనుక్కుందును. పంట పండగానే వడ్డీతో సహా అప్పు తీరుస్తానయ్యా, దయచూపండి. అప్పు కావాలా? వడ్డీ కట్టగలవా? నీ మోకాన్ని చూస్తేనే తెలుస్తోంది. నా డబ్బు నాకు తిరిగి వస్తుందన్న నమ్మకం ఏంటి? నా దగ్గర డబ్బులు చెట్లకు కాయట్లేదు. సమయం వృధా చేయకుండా ఇక్కడి నుంచి పో. భూపతి ముఖం మీదే తలుపును గట్టిగా మూసేశాడు. చంద్రయ్య నిరాశగా కన్నీళ్లతో అక్కడి నుంచి వెనుతిరిగాడు. చంద్రయ్య నేరుగా ఊరి చివర ఉన్న రాముడింటికి వెళ్లాడు. రాముడు, అతని భార్య లక్ష్మి కూడా పేదవాళ్లే. వారికి ఉన్నది 2 ఎకరాల పొలం మాత్రమే. కాని వారి మనసు చాలా పెద్దది. చంద్రయ్య జరిగిన విషయం చెప్పి అరుగు మీద కుప్పకూలాడు. బాధపడకు చంద్రయ్య, బాధపడి ఏం ప్రయోజనం చెప్పు. ఆ భూపతి గారి గురించి నీకు తెలీదా? ఆయన బతుకే ఒంటరి బతుకు. డబ్బే ఆయన ప్రపంచం. మనుషులంటే ఆయనకు లెక్కే లేదు. ఆయన డబ్బు అడగడం మన తప్పు. అవును చంద్రయ్య. సరే చంద్రయ్య, నా దగ్గర డబ్బు లేదు, కానీ నా ధాన్యాగారంలో 2 బస్తాల విత్తనాలున్నాయి. చెరో బస్తా పంచుకుందాం. పంట పండినాడు నీకు తోచిందిద్దు గాని మనిషికి మనిషే ఆధారం. చంద్రయ్య కృతజ్ఞతతో వారికి కృతజ్ఞతలు తెలిపి విత్తనాలు తీసుకెళ్లాడు. భూపతి గడిలో డబ్బుండి కూడా ఒంటరిగా ఉంటే, రాముడి గుడిసెలో ఏమీ లేకపోయినా 10 మందిని అక్కడ చేర్చుకుని ఆప్యాయత ఉంది. కాలం అలా గడిచింది. భూపతి తన ఒంటరి బతుకులో, తన డబ్బు లెక్కల్లో మునిగిపోయాడు. అలాంటి సమయంలోనే ఆ ఊరికి ఒక పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చింది. అది కార్తీక మాసం. ఎవ్వరూ ఊహించని విధంగా సముద్రంలో పెద్ద తుఫాను మొదలైంది. ఆ తుఫాను రామాపురం వైపు దూసుకొచ్చింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా 3 రోజులుగా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఇళ్లన్నీ నీట మునుగుతున్నాయి. జనం ప్రాణభయంతో కేకలేస్తున్నారు. అప్పుడు ఊరి పెద్ద, జనమంతా వినండి, ఏరు పొంగింది. మన ఇల్లు ఇక దక్కవు. అందరూ ఊరి చివరున్న ఎత్తైన గొట్ట మీదకు లేదా ఊరి మధ్యలో ఉన్న బడికి చేరండి. త్వరగా త్వరగా. జనమంతా తమకు దొరికిన కాస్త సామాన్తోనే పశువులతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. రాముడు, లక్ష్మి తమ వంతుగా ముసలి వాళ్లను, నడవలేని వారిని బడికి చేర్చడంలో సహాయం చేస్తున్నారు. ఏవండి, ఊరంతా కదిలింది. కానీ భూపతి గారు ఇంకా ఆ గడిలోనే ఉన్నట్టున్నారు. ఆయనకు ఈ విషయం తెలిసే ఉంటుందా? వాడికేంటి లక్ష్మి, వాడిది ఎత్తైన గడి, రాతి కట్టడం. ఈ వరదకి ఏమీ కాదులే. వాడు హాయిగానే తలుపులు వేసుకుని డబ్బు లెక్క పెట్టుకుంటూ కూర్చొని ఉంటాడు. మనల్ని పో అన్న మనిషి గురించి మనకెందుకు? అలా అనకండి. ఆపదలో ఉన్నప్పుడు పగా పంతం తలుచుకోకూడదు. ఆయన బతికి ఒంటరి బతుకు. మనం కూడా వదిలేస్తే మనకు ఆయనకు తేడా ఏముంటుంది చెప్పండి. ఒక్కసారి కేక వేసి చూద్దాం రండి. ఇక గడిలో భూపతికి బయట జరుగుతున్న ప్రళయం గురించి తెలుసు. కాని అతను మాత్రం భయపడలేదు. నా గడి రాతి కట్టడం,
ఈ వరద నీరు నాకేం చేయలేదు. నా డబ్బు నా దగ్గరుంది. అని ధీమాగా ఉన్నాడు. కిటికీలో నుంచి జనం ప్రాణభయంతో పరుగులు తీయడం చూసి తనలో తానే నవ్వుకున్నాడు. చూశారా, డబ్బే లేని బతుకులు ఎంత అభద్రంగా ఉంటాయో అని గర్వపడ్డాడు. వర్షమేమో పెరిగిపోయింది. గడి అంతా చిమ్మ చీకటి. భూపతి ఒక కొవ్వ వెలిగించి తన డబ్బుల పెట్టి తెరిచి నాణాల్ని లెక్కేస్తూ కూర్చున్నాడు. ఎప్పుడు పొంగని ఏరు ఈసారి గడి గోడలు కూడా తాకింది. శతాబ్దాల నాటి ఆ పాత గడి వరద ఉధృతికి నెమ్మదిగా నీరు కారడం మొదలైంది. మొదట కింద గదిలోకి నీరొచ్చింది. అయ్యో, నీళ్ళ గడిలోకా? ఇదేంటి? నీరు నెమ్మదిగా పెరుగుతోంది. భూపతి తన డబ్బుల పెట్టెను, ధాన్యం బస్తాలను పై అంతస్తుకు చేర్చడానికి ప్రయత్నించాడు. కాని ఈ వయసులో ఒంటరిగా ఆ బరువులు మోయడం అతని వల్ల కాలేదు. ఇంతలోనే ఈదురుగాళ్లు చలికి భయానికి అతని ఒంట్లో వణుకు మొదలైంది. విపరీతమైన జ్వరం, చలి అతన్ని పట్టుకున్నాయి. ఎవరైనా ఉన్నారా? అయ్యో, మంచినీళ్ళు! అతని కేక ఆ వర్షపు హోర్లో ఎవ్వరికీ వినపడలేదు. అతని డబ్బులు పెట్టే పక్కనే ఉంది. కాని జ్వరాన్ని తగ్గించలేకపోయింది. తన ఒంటరి బతుకులోని అసలైన భయాన్ని భూపతి ఆ రాత్రి అనుభవించాడు. మరుసటి రోజు ఉదయం వర్షం కొద్దిగా తగ్గింది. ఊరిబడిలో జనమంతా ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. ఏవండి, రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను. భూపతి గారి గడి నుంచి ఎలాంటి శబ్దం లేదండి. ఆయన ఎంత దుర్మార్గుడైనా మనిషే కదా. ఆ గడిలో ఒంటరిగా ఏం చేస్తున్నాడు? నా మనసెందుకో కీడు శంకిస్తోందండి. నీ మంచితనం కాకపోతే సరే పద, ఏం జరిగిందో చూద్దాం. చంద్రయ్య, నువ్వు కూడా రా. రావుడు, లక్ష్మి, చంద్రయ్య ముగ్గురు కలిసి భూపతి గడి వైపు బయలుదేరారు. గడి తలుపులు వరదకు బిగుసుకుపోయాయి. ముగ్గురు కలిసి బలంగా తలుపుల్ని తోశారు. లోపల దృశ్యం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. కింద గదంతా నీటితో నిండుంది. డబ్బులు పెట్టి తెరుచుకొని నాణాలు నీటిలో తేలుతున్నాయి. ధాన్యం బస్తాలు తడిచి ముద్దైపోయాయి. పై గదిలో ఏమో భూపతి చలనం లేకుండా పడున్నాడు. అయ్యో, అయ్యగారు, కళ్ళు తెరవండి! అప్పుడు రాము చేయి పట్టుకొని ఊపిరాడుతోంది. కాని ఒళ్ళు నిప్పులా కాల్తోంది. త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి. ఆ వరద నీటిలో వారు భూపతిని మోసుకుంటూ పడికొచ్చారు. బడిలో జనమంతా భూపతిని చూసి ఆశ్చర్యపోయారు. మనల్ని ఇన్నాళ్ళు అసంఖ్యంగా చూసిన మనిషి ఈయనే అని కొందరు గొనుక్కున్నారు. ఆయన చేసిన తప్పుకు మనం చేసే సహాయానికి ముడిపెట్టకండి. ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడమే మన ధర్మం. లక్ష్మి భూపతికి ఒక లావు బట్టను కప్పి వేడి రాగిజావ కాచి చెంచాతో నెమ్మదిగా పట్టించింది. 2 రోజుల పాటు భూపతి ఆ బడిలోనే ఊరి జనం మధ్య ఉన్నాడు. రాముడు, లక్ష్మి ఆయనకు సపర్యలు చేశారు. 3వ రోజు భూపతి పూర్తిగా స్పృహలోకొచ్చాడు. కళ్ళు తెరిచాడు. అతను తన గడిలో తన డబ్బుల మధ్య లేడు. తన చుట్టూ తానెప్పుడు పట్టించుకొని ఊరి జనం ఉన్నారు. తన పక్కనే లక్ష్మీ, రాముడు కూర్చునున్నారు. లక్ష్మమ్మ, నేనెక్కడున్నాను? నా గడి, నా డబ్బు! భయపడకండి అయ్యగారు, మీరు మాతో ఉన్నారు. మీ డబ్బు గడి కన్నా మీ ప్రాణం విలువైంది. ఈ రాగిజావా తాగండి. నన్ను మీరా బతికించింది. నేను చంద్రయ్యను అప్పు ఇవ్వకుండా తరివేశాను. మిమ్మల్ని ఎప్పుడూ పలకరించలేదు. అయినా నన్ను కాపాడారా? అయ్యగారు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మనుషులను పోగొట్టుకుంటే ఈ బతుకు ఒంటరి బతికే అవుతుంది. మీరిన్నాళ్ళు ఒంటరిగా బతికారు. ఆ బతుకులో ఎంత నరకం ఉందో ఆ జ్వరంలో మీరు తెలుసుకున్నారు. భూపతి కళ్ళ నుంచి ధారలా కన్నీరు కారింది. ఇన్నాళ్లు డబ్బు పోగు చేయడంలో మనుషుల్ని దూరం చేసుకున్నాడు. ఆ డబ్బే ఆ వరదలో తన్ను కాపాడలేకపోయింది. ఈ మనుషులే, తాను దూరం పెట్టిన ఈ మనుషులే తమ ప్రాణాలకు తెగించి తన్ను బతికించారు. తని ఒంటరి బతుకుకు ఆ రోజే అర్థం తెలిసింది. వరదలేమో తగ్గిపోయాయి. ఊరంతా బురదమయంగా మారింది. జనం ఇళ్లను శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టారు. భూపతి రాముడి సహాయంతో తన గడికి తిరిగిల్లాడు. గడి అంతా నాశనమైపోయింది. తడిచిన డబ్బు, కుళ్ళిన ధాన్యం తప్ప ఏమీ మిగలేదు. కాని భూపతి ఈసారి ఏడవనే లేదు. రాముడు, నా డబ్బంతా పోయింది. బాధపడకండి గారు, ప్రాణం దక్కింది, అది చాలు. లేదు రాముడు, నా డబ్బు పోలేదు. నా అసలైన సంపద దొరికింది. నా ఒంటరి బతుకు పోయింది. నాకు కొత్త బతుకు దొరికింది. ఆ రోజు భూపతి తన గడి తలుపుల్లో శాశ్వతంగా తెరిచాడు.
వరదలో తడవకుండా మిగిలిన తన ధాన్యాన్ని డబ్బును బయటకు తీశాడు. అప్పుడు ఊరి జనాన్ని పిలిచి, శివపురం ప్రజలారా, ఈనాళ్ళు ఈ భూపతి ఒంటరిగా బతికాడు. మిమ్మల్ని బాధ పెట్టాడు. నన్ను మన్నించండి. ఈ గడి, ఈ మిగిలిన సంపద నాది కాదు, మనందరిది. ఈ ఊరు మళ్ళీ బాగుపడే వరకు మనందరం ఈ గడిలోనే ఉందాం. కలిసి వండుకుందాం, కలిసే తిందాం. ఊరి జనం ఆ మాటలకి ఆశ్చర్యపోయారు. భూపతి పూర్తిగా మారిపోయాడు. రాముడు, లక్ష్మి ఆయనకు తోడుగా నిలిచారు. ఆ గడి ఒకప్పుడు ఒంటరి బతుకుకు చిహ్నంగా ఉండేది. ఇప్పుడు ఊరందరి ఆనందానికి, ఐకమత్యానికి నిలయంగా మారింది. భూపతి తన చివరి రోజులను డబ్బుల మధ్య కాదు, మనుషుల మధ్య, ఆప్యాయత మధ్య గడిపాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? డబ్బు, ఆస్తి మనకు సౌకర్యాలనివ్వచ్చు, కానీ భద్రతనివ్వలేదు. ఆపదలు ఆదుకునేది, ఒంటరితనంలో తోడునిచ్చేది మనుషులు మాత్రమే. మనిషికి మనిషి అసలైన సంపద. అనగనగా తిమ్మాపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే బట్టల వ్యాపారి ఉండేవాడు. సుబ్బయ్య బట్టలు మూట కట్టుకొని ఊరు ఊర తిరిగి అమ్ముకునేవాడు. చుట్టుపక్కల సుబ్బయ్యని మించిన పిసినారే లేడు. ఎంత దూరమైనా తల మీద బట్టల మూట పెట్టుకొని నడిచి వెళ్లేవాడు. ఇదిలా ఉండగా సుబ్బయ్యకు వయసు పైబడ్డంతో బట్టల మూట మోసే ఓపికే బాగా తగ్గిపోయింది. కనబడిన వాళ్ళందరితో, ఈ మధ్య ఓపిక బాగా తగ్గిపోయింది, అందువల్ల బట్టల మూట మోయలేకపోతున్నాను. అలాగని ఇంకా వ్యాపారం చేయలేను. మీ ఎరుకలో ఏమైనా పనివాడుంటే చెప్పండి, అలాగని ఆడికి జీతం కూడా ఎక్కువ ఇచ్చుకోలేను అని చెప్పాడు సుబ్బయ్య. అప్పుడు ఆ ఊరి మునసబు, సుబ్బయ్య, నీ గురించి నాకు తెలియందేముంది? నువ్వు అంత కష్టపడ్డవెందుకు? మన ఊళ్ళో చలపతున్నాడు కదా, ఆడు ఒట్టు అమాయకుడు. ఊళ్ళో వాళ్ళందరికీ సిన్నాసితగా పనులు చేసి వాళ్ళిచ్చే చిల్లర డబ్బులతోనే బతుకుతూ ఉన్నాడు. వాడిని నీ దగ్గర పనులు పెట్టుకో. వాడికి ప్రత్యేకించి జీతమేమి ఇవ్వక్కర్లేదు, తిండి పెడితే చాలు అని సలహా ఇచ్చాడు. సుబ్బయ్యకు మునసబు ఇచ్చిన సలహా బాగా నచ్చింది. వెంటనే చలపతిని పిలిచి, ఒరే చలపతి, ఈ రోజు నుంచి నువ్వు నా బట్టల మూటలు మోయడానికి రావాలి. ఇకపై నీ బరువు బాధ్యతలు నావే. నీకు తిండి పెడతానురా. నీకు కావలసినప్పుడల్లా ఖర్చులకు కూడా డబ్బులిస్తాను. ఇకపై నువ్వు ఇల్లు ఇల్లు తిరిగి చిల్లర సంపాదించే శ్రమ నీకు తప్పుతుంది. నా దగ్గరే ఉండు అని తెలివిగా చెప్పాడు. అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు చలపతి. సుబ్బయ్య భార్య చంద్రమ్మ మాత్రం, ఏవండి, ఆ చలపతి ఒట్టి వెర్రి బాగులోడండి. అలాంటి తెలివితేటలేని అమాయకుడిని తెచ్చి పనిలో పెట్టుకుంటే మనకే నష్టమండి అని చెప్పింది. ఒసే చంద్రమ్మ, బట్టల మూట మోయడానికి తెలివితేటలెందుకే? వాటిని మోసే బలం ఉంటే చాలు. వ్యాపారం చేసేది నేను కాబట్టి చలపతి తెలివితేటలు నాకు అవసరం లేదులే. మూటలు మోసుకుంటూ నా వెనకాలే వస్తే సరిపోద్ది. నువ్వేమి కంగారు పడకు అని భార్యకి సర్ది చెప్పాడు. ఎందుకోగాని మీరు చేసే పని మాత్రం నాకు రుచించడం లేదండి, ఆ తర్వాత మీ ఇష్టం అని అనింది చంద్రమ్మ. మర్నాడు ఉదయం నుంచే చలపతి పనిలో కుదిరాడు. ప్రతిరోజు సుబ్బయ్య వెనక బట్టల మూటలు మోసుకుంటూ వెళ్లేవాడు. ఇలా కొన్నాళ్ళు బాగానే సాగింది. ఒకరోజు ఉదయం సుబ్బయ్య చలపతిని పిలిచి, ఒరే చలపతి, నాకు ఎకటాపురంలో ఒక పనుంది. నేను తెల్లారుజామునే ముందుగానే వెళ్ళి ఆ పని ముగించుకొని ఆ ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర ఉంటాను. నువ్వు నెమ్మదిగా సర్దని తిని బట్టలు ఎత్తుకొని అక్కడికి వచ్చేయి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. చలపతి తాపీగా చంద్రమ్మ పెట్టిన చద్దన్నం తిని బట్టల మూట నెత్తిమీద పెట్టుకుని వెంకటాపురం బయలుదేరాడు. చలపతి అలా వెళుతూ ఉంటే దారిలో వాడికొక గుడి కనపడింది. ఆ గుడి ముందు ఒక రైతు పసుపు కుంకుమలు తన ఆవుకి నుదుటిన పెడుతూ దానికి పూజ చేస్తూ కనిపించాడు. అది చూసి చలపతి, అయ్యా, మీరేం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. పక్క ఊరి సంతిలో ఈ ఆవుని అమ్మదామని బయలుదేరాను. ఈ అమ్మోరి అనుగ్రహం ఉంటే ఆవు ఎక్కువ ధరకు అమ్ముడవుతుంది. అందుకే అమ్మవారి పసుపు కుంకుమలతో ఆవుకి పూజ చేస్తున్నాను అని చెప్పాడు ఆ రైతు. రైతు మాటలు విన్న చలపతి బుర్రలో ఒక ఆలోచనొచ్చింది. వెంటనే గుళ్ళోకి వెళ్లి గుప్పిళ్లతో పసుపు కుంకుమలు తెచ్చి బట్టల మూట విప్పి బట్టలకి మొత్తం రాసేశాడు. ఆ తర్వాత ఆ మూట నెత్తికెత్తుకుని హుషారుగా పాటలు పాడుకుంటూ వెంకటాపురంకి చేరుకున్నాడు.
బట్టల మూటకు పసుపు కుంకుమలు అంటుకొని ఉండడం చూసిన సుబ్బయ్య ఒరే చలపతి, ఏంట్రా ఇదంతా? అని అడిగాడు. చలపతి గొప్ప కనకార్యం చేసిన వాళ్ళగా ముఖం పెట్టి, అయ్యగారు, మన బట్టలన్నీ మంచి ధరలకు అమ్ముడు పోవాలని వచ్చేదారిలో ఉన్న అమ్మవారి గుళ్ళో పసుపు కుంకుమ తీసుకుని బట్టలన్నిటికీ రాసేశాను అని గర్వంగా చెప్పాడు. సుబ్బయ్య కంగారు పడిపోతూ మూట విప్పి చూడగా ముద్దగా పసుపు కుంకుమలు రాసి ఉన్న బట్టలు చూసి, ఒరే తెలివి తక్కువ దద్దమ్మ, పసుపు రాసిన బట్టల్ని ఎవరు కొనర్రా? అవి వాడిన బట్టలు అనుకుంటారు అని లబోదిబోమన్నాడు. సుబ్బయ్య చెప్పినట్టుగానే ఆ రోజు వెంకటాపురంలో ఆ బట్టల్ని ఎవ్వరూ కొనలేదు. కొందరైతే బట్టల్ని చూసి మొఖం చిట్లించుకొని వెళ్లారు. మరికొందరైతే, ఏంటయ్యా సుబ్బయ్య, పాత బట్టలకు కూడా పసుపు కుంకుమ రాసి అమ్ముతున్నావా? వస్త్రాలకు కూడా పవిత్రత అంటుకుంటున్నట్టుందే అని వేటకారం చేశారు. భంగపాటుతో అవమానంతో ఇద్దరు సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. తలుపు తీయగానే చంద్రమ్మకు విషయం అర్థమైంది. సుబ్బయ్య ముఖంలో ఆ నిస్సత్తువ, ఓడిపోయిన భావం ఆమెకు అంతా చెప్పేశాయి. ఆమె చలపతిని చూసి నోసలు చిట్లించింది. ఏమండి, ఏమైంది? ఆ బట్టల మూటెందుకు అలా ఉంది అని అడిగింది చంద్రమ్మ. సుబ్బయ్య నేలపై కూలబడి జరిగిన విషయమంతా బాధతో వివరించాడు. చలపతి పక్కనే నిలబడి తాను చేసిన ఘనకార్యం గురించి చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదంతా విన్న చంద్రమ్మ కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిగా ఇలా అరింది. చూశారుగా మీ కక్కుర్తి ఫలితం. నేను ముందే చెప్పాను, ఆ వెర్రి బాగులోడు మీకు నష్టం తెచ్చిపెడతాడు అని. అదే జరిగింది. మీరు అతనికి తిండి తిప్ప జీతం ఇవ్వాల్సిన అవసరమే లేదనుకున్నారు. అతని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు. కేవలం తన మూట మోసే బలం మాత్రమే చాలనుకున్నారు. కానీ వ్యాపారం అంటే కేవలం బట్టలు మోయడం కాదు, 4 మంచి మాటలు మాట్లాడడం, జనంతో ఎలా మెలగాలో తెలియడం కూడా ముఖ్యమేనండి. మీ అత్యాశ, పిసినారితనం ఇప్పుడు మీ వ్యాపారానికి చేటు తెచ్చాయి చూడండి. ఇతరుల అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుంటే చివరికి ఇదిగో నష్టపోయేది మనమే అని ఇప్పుడు అర్థమైందా మీకు అని గట్టిగా చెప్పింది. సుబ్బయ్య భార్యకు ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం, కోల్పోయిన నష్టం బాగా స్పష్టంగా కనిపించాయి. చంద్రమ్మ చలపతి వైపు తిరిగి, చలపతి, నువ్వు చేసింది సరైంది కాదు. మంచి మనసుతో చేశావని తెలుసు. కానీ ఆవుకి పూజ వేరు, బట్టల వ్యాపారం వేరురా. రేపటి నువ్వింక మా దగ్గర పని చేయక్కర్లేదు. సుబ్బయ్యనొక్కడే వదిలేయి. అతనికి కాస్త బుద్ధొస్తుంది. నువ్వెళ్ళి నీ పనులు చూసుకో. ఈ రోజుకి కాస్త భోజనం చెయ్యి అని చెప్పింది. ఆ రోజు రాత్రి సుబ్బయ్యకి నిద్రే పట్టలేదు. తన కక్కుర్తి గురించి, చలపతి అమాయకత్వాన్ని వాడుకోవాలనుకోవడం గురించి తీవ్రంగా ఆలోచించాడు. తక్కువ జీతంతో ఎక్కువ పని చేయించుకోవాలని చూసిన తన ప్రయత్నం చివరికి వ్యాపారాన్నే కూలదోసింది. మర్నాడు ఉదయం సుబ్బయ్య చంద్రమ్మ దగ్గరికి వెళ్లి, చంద్రమ్మ, నువ్వు చెప్పిందే నిజమే. నా అత్యాశే నాకు శాపమైంది. ఇకపై నేను ఇలా చేయను. చలపతికి కాస్త డబ్బులిచ్చి గౌరవంగా పంపించేస్తాను. ఈ బట్టలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తాను. ఎంత నష్టం వచ్చినా నేనే భరిస్తానే. మనిషిని తక్కువగా అంచనా వేయడం, నా పనిమంతుడికి సరైన గౌరవం ఇవ్వకపోవడం ఎంత పెద్ద తప్పో నాకు తెలిసొచ్చింది అని చెప్పాడు. సుబ్బయ్య ఆ రోజు చలపతిని పిలిచి అతను చేసిన నష్టానికి బదులుగా జీతం ఇవ్వకపోయినా అతని సహాయానికి గుర్తింపుగా ఒక చిన్న మొత్తాన్నిచ్చి పంపించాడు. ఆ తర్వాత సుబ్బయ్య తన పిసినారితనం కొంత తగ్గించుకొని బట్టల మూట మోయడానికి ఒక నిజాయితీపరుడైన మనిషిని గౌరవప్రదమైన జీతమిచ్చి పనిలో పెట్టుకున్నాడు. కాలక్రమేణా ఆ పసుపు కుంకుమ మరకలు కూడా అంటిన బట్టలను శుభ్రం చేయించి వాటిని తక్కువ ధరకి అమ్మి నష్టాన్ని పూడ్చుకున్నాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, సుబ్బయ్య కథ ఎవరైనా సరే తమ అత్యాశను తగ్గించుకోకపోతే అది చివరికి తమకే నష్టాన్ని, బంగుపాటును తెచ్చిపెడుతుందని, అలాగే ఇతరుల అమాయకత్వాన్ని, అవసరాన్ని అలసుగా తీసుకుంటే ప్రకృతి రూపంలోనో లేదో మరేదైనా రూపంలోనో వారికి తగిన గుణపాఠం తప్పకుండా నేర్పుతుందని నిరూపించింది.